కొల్లిపర మండలంలోని అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాబార్డు నిధులు 15 కోట్లను కొల్లిపర మండలానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో మిగిలిపోయిన సీసీ రోడ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులతో చెప్పామన్నారు. మండలంలో గుర్తించిన 112 కిలోమీటర్ల డొంక రోడ్లను అభివృద్ధి చేస్తామని, పొదుపు సంఘాల మహిళలకు 25 కోట్ల లింకేజ్ రుణాల మంజూరుకు చర్యలు తీసుకోమని ఆదేశించినట్టు తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మహిళా గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పెన్షన్ల కోసం మండలంలో 207 మంది వితంతువులు వేచి ఉన్నారని, అక్టోబర్ 1 నాటికి వీరిలో కొందరికి పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈరోజు కొల్లిపర మండలంలో వలభాపురం, మున్నంగి, పిడపరు, పిడపర్తిపాలెం 4 గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, ప్రత్యేకంగా రైతాంగంతో, అదేవిధంగా మౌలిక సదుపాయాల కృషితోటి మనం చాలా చోట్ల సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణం, కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా రైతుల కోరిక మేరకు తహసీల్దార్ తోటి, అదేవిధంగా అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారులతోటి మన ఎరువుల పంపిణీ విషయంలో ఎక్కడైనా కొన్ని పొరపాట్లు ఉన్నా, కొంచెం ఆలస్యంగా జరుగుతున్నా కూడా వాటిపైన లోతుగా సమీక్షించడం జరిగింది. గ్రామాల్లో పర్యటనలో భాగంగా చాలా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా గతంలోనే నేను కొల్లిపర మండలంలో సీసీ రోడ్స్ దాదాపు 90% పైన పూర్తి అయిపోయినాయి. ఏదో చిన్న చిన్న బిట్లు అక్కడక్కడ మిగిలినాయి, తక్కువ అమౌంట్లు 3 లక్షల 5 లక్షల రూపాయలవి చిన్న చిన్న సీసీ రోడ్లు నా దృష్టికి తీసుకొచ్చారు. అవి తప్పకుండా నేను శాంక్షన్ చేస్తాను హామీ ఇచ్చాను. ప్రధానంగా కొల్లిపరలో మనకు విద్యా వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం నేను ఇప్పుడే ఎంఈఓ గారిని కోరాను. ఎవరెక్కడైతే పాఠశాలలో మనం కొన్ని మౌలిక సదుపాయాలు పెంచాలో వాటిపైన దృష్టి సారించి, అవసరమైతే ఎంపీ ల్యాడ్స్ నుంచి, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మనం వాటిపైన కొంతవరకు నగదు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. డొంక రోడ్ల విషయంలో రైతాంగాన్ని అందరికీ నేను హామీ ఇచ్చాను. తప్పకుండా కొల్లిపర మండలంలో 112 కిలోమీటర్లు డొంక రోడ్లు గుర్తించాం. 112 కిలోమీటర్లు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఖచ్చితంగా ఆ సహకారం అందిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన నిధులు ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటాం. డొంక రోడ్ల విషయంలో నాబార్డు నుంచి 15 కోట్ల రూపాయలు కొల్లిపర మండలానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ జరగాల్సిన సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకుంటాం. పొదుపు సంఘాల్లో కూడా 22 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాం మనం లింకేజెస్ ఈ సంవత్సరం. ఇప్పటి వరకు 8 కోట్ల 60 లక్షలు పూర్తయింది. ఖచ్చితంగా నేను ఆర్డీఓ గారికి ఆ బాధ్యత చెప్పాను. సమీక్షించి ఒకసారి బ్యాంకర్లతో కూడా మాట్లాడి జాప్యం లేకుండా ఎస్హెచ్జి లింకేజెస్ మనం మరింత వేగవంతంగా గ్రూపుల్ని ప్రోత్సహించే విధంగా, ప్రత్యేకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఆసక్తి చూపించే గ్రూప్స్కి ప్రోత్సాహం ఇవ్వమని నేను కోరడం జరిగింది. కనీసం 5-6 గ్రూపుల్ని మనం ముందు ఐడెంటిఫై చేసి అటువంటి మహిళలకు మనం ప్రత్యేకంగా కొంచెం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అవసరమైతే వాళ్ళకి డ్రోన్స్ అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ కొల్లిపరకి మరొకసారి ఆ పూర్వ వైభవం, గతంలో ఏ విధంగా ఇక్కడ రైతాంగం అద్భుతంగా చేసేవాళ్ళు, పసుపు పంటల్లో కానివ్వండి, మనకి బనానాలు కానివ్వండి, ఆ కల్టివేషన్ మనకి మరొకసారి తీసుకొచ్చే విధంగా, ఒక ప్రోత్సహించే విధంగా ఆయిల్ పామ్ గురించి కూడా మాట్లాడాం ఈ రోజున. సో ఈ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ గ్రూపులో ఉన్న చైతన్యాన్ని మరొకసారి పెంచడానికి కోసం 22 కోట్ల రూపాయల లింకేజెస్ కొల్లిపర మండలంలో ప్రత్యేకంగా మనం శాంక్షన్